ఇప్పుడు మనం నిన్నటి వరకు అంటే ఇంతవరకు ఇది క్రితం వరకు మనం చెప్పుకున్న లెసన్ అన్నిటిలోని క్షేత్రగణితం యొక్క ఫార్ములాస్ మీద అంటే క్షేత్రగణితం యొక్క సూత్రాలపైన ఆధారపడి లెక్కలు ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. అయితే ఆ సూత్రాలపైన ఆధారపడి లెక్కలు చేసే విధానాలు లేదా చిన్న చిన్న షేడ్లు వచ్చి అంటే ఆ షేడ్ల తాలూకు వైశాల్యాలు అంటే మిగిలిన భాగాలతో వైశాల్యాలు కట్టడాలు ఇలాంటివన్నీ నేర్చుకున్నాం. అవన్నీ ఒక రకం. ఇప్పుడు ఏదైతే విద్యార్థి 7th క్లాస్ దాటి 8th క్లాస్ స్థాయిలోకి వస్తాడో ఆ 8th క్లాస్ స్థాయిలో వాడికి ఇంకా కొంచెం ఎక్కువ అంటే కొంచెం లెవెల్ పెంచి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెవెల్ పెంచి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు కొంత ఇబ్బందికరమైన ప్రాబ్లం ఏంటి అంటే సర్వేయర్ ప్రాబ్లమ్స్. సర్వేయర్ ప్రాబ్లమ్స్ అంటే సర్వేయర్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పే ముందు మనం ఇంకొక విషయం గురించి మాట్లాడాలి. మాట్లాడాల్సిన విషయం అంటే మొట్టమొదట అంటే ఇక్కడ ఒకే ఆకారాన్ని ఇచ్చి వైశాల్యాలు కట్టండి. అది చతురస్రమైన కావచ్చు, దీర్ఘచతురస్రమైన కావచ్చు, వృత్తమైన కావచ్చు, వేరే ఇతర ఏదైనా ఫిగర్ అవ్వచ్చు. వాటికి ఏవైనా సరే వైశాల్యాలు కట్టమంటే మనం మామూలుగా కడతాం. అది మనకు తెలిసిందే. ఎందుకంటే వాటి తల సూత్రాలు తెలుసు, వాటిని అప్లై చేయడానికి రకరకాల సూత్రాలను వినియోగించడం కూడా తెలుసు కాబట్టి మనం కట్టగలం. అయితే ఇప్పుడు మనకి దానిలో మరొక రకమైన విలక్షణమైన మోడల్ ఏంటంటే ఈ సర్వేయర్ మోడల్ అంటే సర్వేయర్ లెక్కలు. ఈ సర్వేయర్ లెక్కలు ఏమిటంటే మనకి ముందు ఫిగర్లన్నింటినీ కలిపి కట్టడం అనమాట. అంటే మరేం లేదు, ఒక చతురస్రం, ఒక రాంబస్, ఒక త్రిభుజం అన్నిటినీ కలిపితే ఎలాంటి ఫిగర్ వస్తుంది, దానికి వైశాల్యం ఎలా కట్టాలి అది మనం నేర్చుకోవాలి ఇక్కడ. సో కాబట్టి అంటే ఇంతవరకు ఫిగర్ ఒక్కొక్క దానికి కట్టిన మనం ఇప్పుడు ఫిగర్ తాలూకు కాంబినేషన్స్ వైపు వెళ్ళాలి. కాంబినేషన్స్ అంటే 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ పటాలను కలిపి ఇచ్చే ఒక ఆకారం. అంటే ఒక ఆకారం ఇస్తాడు, ఆ ఆకారంలో ఒక సమలంబ చతుర్భుజం ఉంటుంది, ఉంటే ఒక సమచతుర్భుజం ఉండొచ్చు, ఒక చతురస్రం ఉండొచ్చు, ఒక దీర్ఘ చతురస్రం ఉండొచ్చు, ఒక త్రిభుజం కూడా కలిగి ఉండొచ్చు. అంటే 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ ఆకారాల తాలూకా సమ్మేళనంతో ఏర్పడిన మరికొత్త ఆకారం. ఆ ఆకారానికి మనం వైశాల్యం కట్టాలి. అలాంటి ఆకారాలు వైశాల్యం కట్టాలంటే మనకు కావాల్సింది ఏంటి, అక్కడ ఎలాంటి సందర్భాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఈ సర్వేయర్ లెక్కలు. సర్వేయర్ లెక్కలు ఏమిటి అసలు? సర్వేయర్ లెక్కలు అంటే మరి ఇంకేం కాదు. అంటే ఇప్పుడు మనకి భూమి సర్వేయర్ లెక్కలు ఉంటాయి కదా, అంటే భూమి అమ్మకాలలో కానీ కొండాల్లో కానీ లేదా సర్వే డిపార్ట్మెంట్లో వేసే కొలతలు కానీ. ఇప్పుడు మనకు నచ్చిన స్థలం ఒకటి దొరికింది అనుకోండి, ఆ స్థలం ఖచ్చితంగా చతురస్రాకారంలో ఉంటుందని గ్యారంటీ ఏమైనా ఉంటుందా? ఆ తెగే బిట్టు అంటే ఆ భూమి యొక్క మొక్క అది ఏ ఆకారంలోనే తెగచ్చు. మరి అప్పుడు మనం వైశాల్యం కట్టకపోతే భూమి అమ్మేది జనరల్గా దేని మీద ఆధారపడి అమ్ముతారు? వైశాల్యాన్ని ఆధారపడి అమ్ముతారు. పలానా ఇన్ని స్క్వేర్ ఫీట్స్ అంటే దాని అర్థం ఏంటి, పలానా ఇన్ని చదరపు అడుగులు, దాని యొక్క వైశాల్యం ఎంత కాబట్టి దాని తాలూకు ధర అంతా. మరి కొన్ని చదరపు అడుగులు మారింది వైశాల్యం, అప్పుడు దాని ధర పెరిగింది. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, మనం ఎప్పుడైనా ఒక స్థలం యొక్క వైశాల్యాన్ని బట్టి దాని ధరను నిర్ణయిస్తాం భూమి అమ్మకాల్లోని కొండాల్లోని. కాబట్టి మనకి ఇక్కడ భూమి అమ్మకాలు కొనడాల విషయంలో జరిగే ఈ స్థల అమ్మకాలు అనేవి పర్టికులర్గా ఒక క్రమాకారాన్ని కలిగి ఉండాలని రూల్ ఏమీ లేదు. అది ఆ ముక్క ఎలా తెగితే అలా అమ్ముతాడు మనకు. కాబట్టి అలాంటి సందర్భంలో ఇచ్చిన మొత్తం ఆకారాన్ని వేరు ఆకారాలుగా అంటే మనకిచ్చిన ఇప్పుడు సమతలాకారాలు ఏంటేంటి, చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ ఇలాంటివన్నీ ఆకారాలుగా విభజించుకుని మనం ఏం చేయాలంటే దాని వైశాల్యాన్ని కట్టి ఆ వైశాల్యాన్ని బట్టి చదరపు మీటర్కి వాడు నిర్ణయించిన ధరతో గుణిస్తే వాడు మనకు ఆ ధరకు అమ్ముతాడు. అది ఇక్కడ లెక్క. కాబట్టి మనకి ఏంటంటే ఈ వైశాల్యాల్లో కట్టే విధానంలో మనం ఇప్పుడు కొత్త విధానం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే సర్వేయర్ ప్రాబ్లమ్స్. ఆ సర్వేయర్ ప్రాబ్లమ్స్లోని మనం ఒక ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరికైనా ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ దాన్ని మనం కొంచెం సింపుల్గా చేసుకుని వెళ్ళాలి. అది అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏంటది అంటే ఈ క్రింది సర్వేయర్ కొలతల ప్రకారం ఇచ్చిన స్థలం యొక్క వైశాల్యంను మీటర్లలో కనుగొనండి. అంటే ఇవన్నీ మీటర్లో ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇక్కడ రాయడానికి ప్లేస్ చాలకపోవడం వల్ల మనం ఏం చేసామంటే మీటర్లలో ఇచ్చేసాం దీన్ని. కాబట్టి మీటర్లో మనం దీని యొక్క వైశాల్యాన్ని కట్టేయాలి. మీటర్ల వైశాల్యాన్ని ఎలా కడతాం అంటే ఇంకేం లేదు, ముందు మొట్టమొదటి వాడు ఏమన్నాడు, ఏ నుండి డి వరకు ఏవో 30 మీటర్లని 50 మీటర్లని 80 మీటర్లని 40 మీటర్లు అని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి, అసలు ఒక
మనం ఒక తిన్నగా ఒక రేఖను గీస్తాం. ఇగో దీని యొక్క ప్రారంభ బిందువు ఏది? ఏ. దీని యొక్క ప్రారంభ బిందువు ఏది? ఏ. ఇక్కడి నుంచి అంచె బిందువు ఏది? డి. ఇంతవరకు మనం తీసుకుంటున్నాం. అయితే ఎన్ని భాగాలుగా విభజించాం? 1 2 3 4. కాబట్టి 4 భాగాలుగా విభజించి చూద్దాం. 4 సమాన భాగాలు కానవసరం లేదు. అది ఈ విధంగా విభజించాం. ఏంటేంటవి? మనం కొన్ని పేర్లు పెట్టుకుందాం వాటికి. PQR అనే బిందువులుగా పెట్టాం వాటిని. అయితే ఇప్పుడు మనకి తర్వాత చేయబోయేది ఏంటి అంటే, మొట్టమొదటి వాడు అక్కడి వరకు ఉన్న దూరాలను ఇచ్చాడు. అంటే ఇది P, ఇది Q, ఇది R అనుకుంటే ఇది D. అంటే ఈ ఫైనల్గా 140 మీటర్లు D వరకు అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఏ నుండి P వరకు గల దూరం ఎంత? 30 మీటర్లు. అలాగే ఏ నుండి Q వరకు గల దూరం ఎంత? 50 మీటర్లు. ఏ నుండి R వరకు గల దూరం ఎంత? 80 మీటర్లు. ఏ నుండి ఫైనల్ గా D వరకు గల దూరం ఎంత? 140 మీటర్లు. ఇది మనకు గ్రహించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏ నుండి P వరకు గల దూరం ఎంత? 30 మీటర్లు. ఏ నుండి P వరకు గల దూరం ఎంత? 30 మీటర్లు. దీని తర్వాత ఏ నుండి Q వరకు గల దూరం ఎంత? ఏ నుండి Q వరకు గల దూరం ఎంత ఇచ్చాడు? 50 మీటర్లు. అయితే ఇక్కడ మనం లెక్కని భాగాలుగా విభజించుకోవాలి. విభజించుకునేటప్పుడు ఏ నుండి P వరకు దూరం ఇచ్చాడు, ఏ నుండి Q వరకు దూరం ఇచ్చాడు. కానీ P నుండి Q వరకు దూరం ఇవ్వాలిగా. ఇది మొత్తం ఎంత అన్నాడు? 50 అన్నాడు. ఇక్కడ వరకు ఎంత ఉంది? 30 ఉంది. అంటే PQ యొక్క విలువ ఎంత అవుతుంది? 50 నుండి 30 తీసివేయగా మిగతాది అవుతుంది. అంటే ఎంత ఇది? 20 మీటర్లు. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఏ నుండి R వరకు గల దూరం ఎంత? 80 మీటర్లు. ఏ నుండి R వరకు గల దూరం 80 మీటర్లు. ఆ 80 మీటర్లోని అంటే ఏ నుండి R వరకు గల దూరం ఎంత? 80 మీటర్లు. ఆల్రెడీ ఇక్కడ ఎంత? 30 20 ఉందంటే ఈ Q నుండి R వరకు గల దూరం ఎంత రావాలి? 30 మీటర్లు. ఎంత రావాలి? 30 మీటర్లు. అయిపోయింది. దీని తర్వాత ఏ నుండి D వరకు గల దూరం ఎంత ఇచ్చాం? ఏ నుండి ఫైనల్ గా D వరకు ఉన్న దూరం ఎంత ఇచ్చాం? 140 మీటర్లు. అప్పుడు మనకి ఏ నుండి D వరకు అయితే 140 ఉన్నది. అయితే ఏ నుండి R వరకు ఎంత కవర్ అయిపోయింది? ఇక్కడ ఏ నుండి R, ఇగో ఈ రెండు ఎంత కవర్ అయిపోయింది? 30 20 30 అంటే ఎంత? 80 మీటర్లు కవర్ అయిపోయింది. 80 మీటర్లు కవర్ అయిపోతే మొత్తం 140 మీటర్లో 80 మీటర్లు R వరకు వ్యాపించుంటే R నుండి D వరకు ఎంత వ్యాపించి ఉండాలి? 80 అంటే 140లో 80 పోతే ఎంత? 60 మీటర్లు. ఇది మనకి ఈ అంటే వర్టికల్ గా అంటే నిలువు పొడవున దాని యొక్క పొడవుల యొక్క విభజన జరిగిపోయింది. అయితే పొడవుల యొక్క విభజన జరిగిపోయిన తర్వాత వాడి రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి కొలతలు ఇచ్చాడు. రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి కొలతలు ఇచ్చాడు. ఆ రైట్ సైడ్ కి ఇచ్చిన కొలతలు ఏంటంటే చూడండి, B వరకు అన్నాడు. అంటే ఈ P నుండి B వరకు ఎన్ని మీటర్ల దూరం ఇచ్చాడు వాడు? 30 మీటర్ల దూరం ఇచ్చాడు. ఇది ఏ బిందువు? B. ఇదే బిందువు B. కొంచెం తగ్గిస్తాను. ఇది B. ఈ B వరకు గల దూరం ఎంత ఇచ్చాడు? 30 మీటర్లు. ఓకే, 30 మీటర్లు అయిన తర్వాత ఇప్పుడు Q నుండి C అంటే మరి Q నుండి కుడివైపుకు ఎన్ని మీటర్ల దూరం? C వరకు 50 మీటర్లు. ఆ 50 మీటర్లు అంటే 30 మీటర్ల కంటే ఎక్కువ కదా. ఇది 30 అనేటప్పుడు దీనికంటే 20 మీటర్లు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇచ్చాడు. ఇదంతా ఇది Q నుండి C వరకు అంటే ఇది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపామనుకోండి, ఇది. ఇప్పుడు మరి ఇంకేమైనా ఇచ్చాడా? రైట్ సైడ్ ఇంకేమీ లేదు కాబట్టి ఈ కొనాలని కలిపేయండి. ఈ కొనాలని కలుపుతున్నాం. అలాగే ఇప్పుడు R నుండి ఈ వరకు ఎడం వైపుకు, R నుండి ఈ వైపుకు ఎడం వైపునకు ఎన్ని మీటర్లు? 50 మీటర్లు. ఇక 50 మీటర్లు తీసుకుంటున్నాను.
ఈ వైపుకి, ఇంకేమైనా ఉన్నాయో ఎడం వైపుకి లేదు. అంటే ఈ యొక్క కొన అంటే ఈని డితోను మరియు ఏతోను కలిపేస్తాం, ఏతోని కలిపేసాం. ఇది అమ్మదలుచుకున్న స్థలం యొక్క ఆకారం. దీని యొక్క వైశాల్యం కట్టండి అని వాడు చెప్పాడు. దీని యొక్క వైశాల్యం కట్టాలంటే ఇది ఒకే ఒక ఆకారమా లేకపోతే రకరకాల ఆకారాల యొక్క సమ్మేళనమా అంటే రకరకాల ఆకారాల యొక్క సమ్మేళనం. ఏంటి ఆ రకరకాల ఆకారాల యొక్క సమ్మేళనం? చూడండి, ఎడం వైపుకు ఉన్నదంతా పెద్ద త్రిభుజం, ఏ గొడవ లేదు. ఇంకా కుడివైపుకి వస్తే డిక్యూసి త్రిభుజం, డిక్యూసి ఒక త్రిభుజం యొక్క వైశాల్యం మీరు కట్టేయగలరు. ఎందుకంటే వాడు ఇచ్చాడు ఇక్కడ ఎన్ని మీటర్ల వరకు, 50 మీటర్ల వరకు ఇచ్చాడు. అంటే భూమి ఇవన్నీ లంబకోణాలు కదా, ఇవన్నీ లంబకోణాలే, మనం అది గుర్తించాలి. ఇవన్నీ లంబకోణాలు అంటే కరెక్ట్ గా దీనికి కుడివైపుకి లంబకోణం, ఎడమవైపుకి లంబకోణం, వాడు ఇచ్చిన దాని అర్థం అది. అలాగే ఇక్కడ మనకి ఇది అంటే పిఏబి కూడా ఒక లంబకోణ త్రిభుజమే, అక్కడ గొడవ లేదు. ఎటొచ్చి మనకి ఇక్కడ మధ్యలో ఒక ఫిగర్ వచ్చింది, ఏంటది? పిబిసిక్యూ. ఇది ఏ రూపంలో ఉందంటే ఇక ఇలా చూడండి, ఈ రూపంలో ఉంది. ఇది సమాంతర భుజాలు, ఇదేంటి? ఎత్తు. ఎందుకంటే ఇది లంబంగా ఉంది కదా, ఈ భుజం అనేది ఎత్తు, అంటే భుజమే ఎత్తుగా ప్రవర్తిస్తుంది. అప్పుడు మనకి ఇలా ఇచ్చాడు, అంటే ఇది ఈ రెండు భుజాలు సమాంతరముగా ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? సమలంబ చతుర్భుజం అవుతుంది. సో కాబట్టి సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం అంటే ట్రెపీజియం యొక్క వైశాల్యం ఇక్కడ కట్టాలి. అయితే ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఏర్పడిన ఆకారం యొక్క వైశాల్యం కావాలనుకుంటే మనకి ఒకటోది ఎడం వైపుకు ఒక త్రిభుజం, కుడివైపుకు 2 త్రిభుజాలు, ఒక సమలంబ చతుర్భుజం. ఈ అన్ని ఆకృతులు అంటే 1, 2, 3 ఇదంతా కలిపి 1, 4. ఈ 4 ఆకారాల తాలూక వైశాల్యాల మొత్తం మనకు కావాల్సిన వైశాల్యం అంటే మనకు కావాల్సిన ఈ రిజల్ట్ అన్నమాట. అంటే వాడు అడిగిన స్థలం యొక్క వైశాల్యం ఈ 4 ఆకారాల యొక్క వైశాల్యాలకి మొత్తానికి సమానం. అంతేగా, మనకు తెలిసిందేగా. ఒక పెద్ద బొమ్మనిచ్చి లేదా ఒక పెద్ద పటాన్నిచ్చి ఆ పటం యొక్క మొత్తం వైశాల్యం కావాలన్నప్పుడు డైరెక్ట్ గా సూత్రం ఉంటే పర్వాలేదు, కానీ ఇది ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు కాబట్టి డైరెక్ట్ సూత్రం లేదు ఇక్కడ. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాల్సి వస్తుంది? వాటిని భాగాలుగా విభజించుకుని అన్ని భాగాల యొక్క వైశాల్యాలు కట్టి ఆ వైశాల్యాల యొక్క మొత్తమే మనకు కావాల్సిన రిజల్ట్ వైశాల్యం అంటే కావాల్సిన ఫలిత వైశాల్యం. ఇది మనకి ఇచ్చిన స్థలం. సో కాబట్టి దీన్ని మనం ఏంటి? ముక్కలుగా కనుక్కోవాలి. మొట్టమొదటి ఏ త్రిభుజం యొక్క వైశాల్యం ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ రాస్తున్నాను. ఒకటో విషయం, త్రిభుజం మొదటిది ఏడిఈ. కాబట్టి ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం, ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం. ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం కావాలంటే దాని యొక్క షేప్ ఒకసారి చూడాలి. ఇలా చూడండి, ఇక్కడ పక్కన రాస్తున్నాను. ఇదేంటి? ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా ఉంది. ఏడిఈ అంటే ఎడం వైపునకు ఉండే త్రిభుజం. ఏడిఈ ఈ త్రిభుజం. ఈ త్రిభుజంలో మనకేమిచ్చాడు? మొత్తం ఎత్తు అంటే మొత్తం దీని యొక్క స్థలం పొడవు ఏ నుండి డి వరకు ఎన్ని మీటర్లు? 140 మీటర్లు. ఇక్కడ విద్యార్థులు ఈ 4-5 రకాల పొడవులు చూసి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దాన్ని అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఏ నుండి మొదటి బిందువు పి వరకు 30 మీటర్లు, రెండో బిందువు క్యూ వరకు 50 మీటర్లు, మూడో బిందువు ఆర్ వరకు 80 మీటర్లు, చివరిగా ఏ నుండి డి వరకు చివరి బిందువు వరకు 140 మీటర్లు. అంటే ఈ మొత్తం రేఖ పొడవు ఎంత? 60 + 30 + 20 + 30 అంటే ఎంత? 140 మీటర్లు. ఇక చూడండి, 140. అలాగే దీనికి నిర్మించబడిన ఎత్తు ఎంతైంది? 50. మీరు సమంగా అబ్జర్వ్ చేస్తే దీన్నే కనుక త్రిభుజాన్ని ఈ విధంగా తిప్పి చూస్తే ఈ మొత్తం ఏమిటి? భూమిగా ప్రవర్తిస్తే ఇది ఎలా ప్రవర్తిస్తున్నది? ఎత్తుగా ప్రవర్తిస్తున్నది. అది మరొకసారి చెప్తున్నాను. ఇది భూమిగా భావిస్తే ఇది ఏమవుతున్నది? ఎత్తుగా భావించవచ్చు. అప్పుడు మనకి త్రిభుజ వైశాల్యం ఏంటవుతుంది? 1/2 × భూమి × ఎత్తు. కాబట్టి ఇక్కడ మనకి మొట్టమొదటిగా దీని త్రిభుజ వైశాల్యం కట్టేటప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 1/2 భూమిగా ఏది? ఏడి ఇంటూ ఎత్తు. ఎత్తు ఏంటి? ఆర్ఈ. ఇగో ఆర్ఈ ఎత్తు భూమిది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న త్రిభుజం ఏడిఈకి.
కాబట్టి దాని యొక్క వైశాల్యం ఫైనల్ గా మనకి ఎంత అవుతుంది ఇక్కడ? ఫైనల్ గా ఇక్కడ ఎంత అవుతుంది అంటే చూడండి, హాఫ్ ఇంటూ ఎంత అవుతుంది అది మనకి? హాఫ్ ఇంటూ ఎక్కడ భూమి విలువ ఎంత ఇచ్చాం మనం? 140 ఇంటూ ఎత్తు విలువ ఎంత ఇచ్చాం? 50. కాబట్టి రెండెంతలు 70. 70 ఇంటూ 50 ఎంత మనకి ఫైనల్ గా? 7×5 35, 3500 చదరపు మీటర్లు. 3500 చదరపు మీటర్లు. కాబట్టి ఎడమ వైపు భాగం ఉన్న వైశాల్యం అంతా వచ్చేసినట్టే దాదాపుగా. ఇప్పుడు మనకి కుడివైపుకి వెళ్తాం. కుడివైపుకి వెళ్తే ఈ ముక్కలు అంటే ఈ పటం విభజించబడిన భాగాల్లో మొదటి భాగం ఏంటంటే ట్రయాంగిల్ క్యూడిసి. ట్రయాంగిల్ ఏంటి? క్యూడిసి అంటే త్రిభుజం క్యూడిసి. ఇక త్రిభుజం క్యూడిసి వైశాల్యం కడుతున్నాం. ఏంటది? త్రిభుజం ట్రయాంగిల్ క్యూడిసి వైశాల్యం. ట్రయాంగిల్ క్యూడిసి వైశాల్యంలో కట్టాలనుకుంటే మళ్ళీ మనం కొంచెం దాని వైపు ఫిగర్ వైపు చూడాలి. ఇలా చూడండి, ఇలా ఉందిగా క్యూడిసి. క్యూడిసిలో ఇక్కడ భూమి ఇది లంబకోణం, అదన్నికి లంబకోణాలు చేస్తుంటాయి. ఇక్కడ మనకి అది తెలుసుకోవాలి. క్యూడిసి విలువ ఇక్కడ ఎంత? 50. అలాగే ఇక్కడ క్యూసి విలువ అంటే అది భూమిగా ప్రవర్తిస్తుంది. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే ఒకసారి చూడండి, క్యూ నుంచి డి వరకు గల దూరం, క్యూ నుంచి ఆర్ వరకు 30, ఆర్ నుంచి డి వరకు 60 అంటే మొత్తం కలిపి ఎంత అయింది? 60, 30, 90. కాబట్టి దీని ఎత్తు ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. కాబట్టి దీని యొక్క వైశాల్యం ఎంత అవ్వాలి? హాఫ్ ఇంటూ ఓకే, నేను మళ్ళీ ఇక్కడ క్యూసి అవన్నీ రాయట్లేదు. క్యూసి ఇంటూ క్యూడి అంటే క్యూసి విలువ ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 50. అలాగే క్యూడి ఎత్తు హాఫ్ భూమి 50, ఎత్తు 60 + 30 90. ఇది మనకి తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు దాని యొక్క వైశాల్యం ఫైనల్ గా విలువ ఎంత వస్తున్నది? 2 25 తీసుకుందాం. 2 25 తీసుకుంటే 29 ఎంత? 225 అంటే పక్కన 0 ఉంది కాబట్టి 2250 చదరపు మీటర్లు. 2250 చదరపు మీటర్లు. అలాగే దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కిందనే ఉంది ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం. ఎందుకు సమలంబ చతుర్భుజం అన్నాం ఒకసారి చూడండి. దీని యొక్క ఆకారం చూపిస్తాను. ఇగో ఇలా ఉంది. ఈ రెండు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి? సమాంతరంగా. అలాగే PQ, ఇది P, ఇది Q. ఇదేంటి? లంబరేఖగా, కాబట్టి భుజమే ఇక్కడ ఎత్తుగా పనిచేస్తున్నది. అలాగే ఇదేమైంది? ఇక్కడ ఒక వాటిని కలిపిన రేఖ BC. అయితే ఇక్కడ ఈ రెండు రేఖల పొడవులు ఎలా ఉన్నాయి? 50. అలాగే ఇక్కడ ఇదేమైంది? 30. అలాగే దీని ఎత్తు ఎంత? ఎత్తు అంటే లంబంగా ఉన్నది, ఏం లేదండి. ట్రెపీజియంలో ఎత్తు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇగో చూడండి, ఇది ట్రెపీజియం అనుకుంటే ఈ ట్రెపీజియంలో ఈ లంబరేఖ పొడవుని ఎత్తు అని పిలుస్తాం. ఒకవేళ ట్రెపీజియం యొక్క భుజమే లంబంగా ఉందనుకోండి, ట్రెపీజియం యొక్క భుజమే లంబంగా ఉంటే ఆ భుజమే ఎత్తు అయిపోతుంది. కాబట్టి ఆ భుజం విలువ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ నుంచి ఇక్కడ 30. ఈ PQ విలువ ఎంత? PQ అంటే ఎంత? 20. కాబట్టి మనకి ఇక్కడ ఇది ఒక ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజాకారంలో ఉంది. సమలంబ చతుర్భుజాకార వైశాల్యం ఏంటి అంటే హాఫ్ ఇంటూ అంటే ఎత్తు బై 2 ఇంటూ సమాంతర భుజాల మొత్తము. అది ఇదివరకు మనం చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను. సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం, సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం అంటే ఎంత అవుతుంది? ఇగో ఎత్తు 20, సమాంతర భుజాల కొలతలు 30, 50. కాబట్టి సమలంబ చతుర్భుజం ఇక్కడ ఎంత? PBCQ యొక్క వైశాల్యం ఎంత అవుతుంది అంటే హాఫ్ ఇంటూ 20 ఇంటూ 50 + 30. ఎందుకు? దాని వైశాల్య సూత్రం ఏంటి? ఎత్తు బై 2 ఇంటూ సమాంతర భుజాల మొత్తము. ఇక్కడ సమాంతర భుజాలు ఏంటి? 50, 30. వాటి మొత్తం అంటే 50 + 30 ఇంటూ ఎత్తు ఎంత? ఇక్కడ 20. కాబట్టి 20/2. కాబట్టి ఇక్కడ మనకి ఫైనల్ గా దాని యొక్క వైశాల్యం కావాలంటే ఇక ఇక్కడ రాస్తున్నాను, సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం ఏంటది? పేరేంటి? PBCQ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ?
ఇందాకలే చెప్పాను ఎంత ఎత్తు అంటే ఎంత 20/2 ఎత్తు/2 ఇంటూ సమాంతర భుజాలు మొత్తము. సమాంతర భుజాలు ఇందాక చెప్పానుగా, ఇక్కడ పక్కన చెప్పేటప్పుడు 30/50 అంటే 30 + 50 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 2 10 20. అలాగే 50 + 30 ఎంత? 80. 80 × 10 ఎంత? 800 చదరపు మీటర్లు. ఇదేంటిది? సమలంబ చతుర్భుజ వైశాల్యం అయిపోయింది. తర్వాత ఇంక మిగిలిన ముక్క ఎవరు? చివరిగా రైట్ సైడ్ అంటే కుడివైపు నాకు ట్రయాంగిల్ పిఏబి వైశాల్యం. ఇగో ఇక్కడ రాస్తున్నాను, ట్రయాంగిల్ పిఏబి వైశాల్యము. ట్రయాంగిల్ పిఏబి వైశాల్యం. ట్రయాంగిల్ పిఏబి ఏ ఆకారంలో ఉంది? ఇగో చూడండి, ఇక్కడ రాస్తున్నాను ఫైనల్ గా. ఇది లంబకోణము. చూడండి, పి నుంచి బికి గల దూరం 30, అలాగే పి నుండి ఏకి గల దూరం 30. నాకు ఒక విషయం చెప్పండి, ఇది ఏ రూపంలో ఉంది? మీకు ఇదివరకే నేను చెప్పాను, లంబకోణ త్రిభుజం అంటే ఒక లంబకోణం ఉంది. అలాగే లంబకోణ త్రిభుజంలో భూమి ఎత్తులు అంటే లంబ భుజాలు, ఇగో ఇవి ఇవి ఈ లంబ భుజాలేగా. లంబ భుజాలని ఒకదాన్ని భూమి అనుకుంటే ఇంకో దాన్ని ఎత్తు అనుకోవచ్చు. భూమి ఎత్తులు సమానమైతే దాన్ని ఏమని పిలవాలి? లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఎందుకు? 2 భుజాలు సమానం ఉన్నాయి కాబట్టి సమద్విబాహు త్రిభుజం. అలాగే మధ్యలో లంబకోణం ఏర్పడింది కాబట్టి లంబకోణ త్రిభుజం. రెండు కలిపి ఏమంటాం? లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. కాబట్టి ఇదేంటి? లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అయితే లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్య సూత్రం ఏంటి? 1/2 × a². అక్కడ a² అంటే ఏంటి? భుజం యొక్క వర్గము. కాబట్టి మనకి ఇక్కడ దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 1/2 × భుజం ఎంత? ప్రతిదీ 30 కదా, అడ్డంగా 30 నిలువుగా 30 అంటే భూమి ఎత్తు 30 కాబట్టి 1/2 30² అంటే 1/2 × 30² అంటే ఎంత అవుతుంది? 1/2 × 900. 30² అంటే 900గా, 900. కాబట్టి మనకి 900 అంటే కట్ చేస్తే 900లో 2 ఎన్నిసార్లు పోతుంది? 450 సార్లు పోతుంది. కాబట్టి దీని యొక్క వైశాల్యం ఎంత అయింది? 450 చదరపు మీటర్లు అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం చూసుకోవాల్సింది మరొకసారి ఏంటంటే, మనం ఇక్కడ ఇచ్చిన సర్వేయర్ ఫీల్డ్ అంటే సర్వేయర్ ఇచ్చిన స్థలం కొలతలను అనుసరించి ఆ ఆకారాన్ని గీస్తే అది ఈ విధంగా వచ్చింది. కానీ ఈ ఆకారం అనేది ఒక క్రమతత్వాన్ని కలిగి లేదు. ఇందులో రకరకాల ఫిగర్లు అంటే రకరకాల ఆకారాలన్నీ కలగలిపి ఉన్నాయి. ఆ రకరకాల ఆకారాలన్నింటినీ కలిపితే వచ్చిన ఆకారం కాబట్టి ఆ ఆకారాలన్నింటినీ వేరువేరుగా చేసి అవి త్రిభుజాలు లేకపోతే సమలంబ చతుర్భుజాలు అన్ని వేరుపరిచి ఒక్కొక్క దాని యొక్క వైశాల్యం కట్టి అన్నిటి యొక్క మొత్తం వైశాల్యమే ఆ ఫలితంగా ఏర్పడ్డ స్థల వైశాల్యం అని చెప్పడం మన ఉద్దేశం. అందులో మనం ఏర్పాటు చేసిన ఎడం వైపుకి అంటే మనం ఇచ్చిన నిలువు గీతకి ఎడం వైపు గల ఒక త్రిభుజం, ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటది? డిఈఏ లేదా ఏడిఈ. ఏడిఈ యొక్క వైశాల్యం ఎంత వచ్చింది మనకి? 3500 చదరపు మీటర్లు. అలాగే మనకి ఇంకొక వైశాల్యం ఎంతది? ఏంటబ్బా మొత్తం వైశాల్యం ఇంకొక వైపు వైశాల్యం ఏంటి? క్యూడిసి అంటే కుడి వైపునకు. క్యూడిసి యొక్క వైశాల్యం ఎంత వచ్చింది మనకి? 2250 చదరపు మీటర్లు. అలాగే ఇక్కడ ఇది పిబిసిక్యూ అనేది సమలంబ చతుర్భుజాకారం కాబట్టి సమలంబ చతుర్భుజాకార వైశాల్యం మనకి ఎంత వచ్చింది? 800 చదరపు మీటర్లు. అలాగే ఫైనల్ గా ఇక్కడ పిఏబి అనే త్రిభుజం లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవడం వల్ల దాని యొక్క వైశాల్యం ఎంత? 1/2 × 30² 450 చదరపు మీటర్లు. ఇప్పుడు అన్ని విడివిడిగా వచ్చాయి. మనం వీటన్నిటిని కలిపేస్తే మొత్తం దీని వైశాల్యం, దీని వైశాల్యం, దీని వైశాల్యం, దీని వైశాల్యం అన్ని కలుపగా ఏంటవుతుంది? ఫలితంగా ఏర్పడ్డ క్షేత్ర వైశాల్యం అంటే మనకిచ్చిన సర్వేయర్ కొలతల ప్రకారం వచ్చే భూమి యొక్క వైశాల్యం. కాబట్టి ఫైనల్ గా మనం ఆ పని చేయబోతున్నాం ఇప్పుడు. సో కాబట్టి ఇక్కడ మనం ఏంటి రాసుకోవచ్చు? ఫలిత వైశాల్యం కావాలి. ఫలిత వైశాల్యం కావాలంటే అంటే ఇప్పుడు ఫలిత వైశాల్యం ఏంటవుతుంది చెప్పండి? మొత్తం ఏర్పడిన క్షేత్ర వైశాల్యం. కాబట్టి కావలసిన కొలతల వైశాల్యం లేదా కావలసిన ఫలిత వైశాల్యం ఈక్వల్ టు మనకేంటి? ఫస్ట్ ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యం ప్లస్ తర్వాత ఏంటి? మళ్ళీ క్యూడిసి వైశాల్యం అంటే ఇది ట్రయాంగిల్ క్యూడిసి వైశాల్యం ప్లస్ తర్వాత ఏంటి? సమలంబ చతుర్భుజం అంటే ఇది సమలంబ చతుర్భుజం పిక్యూసిబి వైశాల్యం
ఇక్కడ నేను అన్ని రాయట్లేదు, PQCB అని మాత్రం రాస్తున్నాను. PQCB వైశాల్యం ప్లస్ తర్వాత ఏంటి లాస్ట్గా PAB వైశాల్యం. ఇగో ట్రయాంగిల్ PAB వైశాల్యం ఇవి కలిపేస్తే మనకి అయిపోయినట్టే. కాబట్టి దీని యొక్క ఫలిత విలువ ఏంటవుతుంది అంటే ఇదిగో మొట్టమొదట ADE వైశాల్యం మనం ఎంత కనుగొన్నాం 3500 అంటే 3500 చదరపు మీటర్లు ప్లస్ అలాగే ట్రయాంగిల్ QDC అంటే త్రిభుజం QDC యొక్క వైశాల్యం మనం ఎంత కనుక్కున్నాం 2250. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి సమలంబ చతుర్భుజ వైశాల్యం. సమలంబ చతుర్భుజ వైశాల్యం ఎంత కనుక్కున్నాం 800 ప్లస్ మనం చివరిగా ట్రయాంగిల్ PAB వైశాల్యం ఎంతగా కనుక్కున్నాం 450. ఇవన్నిటిని కలిపితే ఏమవుతుంది కలిపేయండి ఏమవుతుంది ఇక్కడ 3500 2250 అలాగే 800 అలాగే 450. ఇది మనకి కట్టాల్సిన లెక్క అన్ని సున్నాలు. ఇదెంత 10 ఇక్కడ 1 ఉంది అలాగే 8 2 10 4 14 5 19 1 20 అలాగే ఇక్కడ 20 ఉంది కాబట్టి 3 2 5 5 2 7 కాబట్టి ఎంత అవుతుంది 7000 చదరపు మీటర్లు. ఎంత అవుతుంది 7000 చదరపు మీటర్లు. అయితే మనకి ప్రారంభంలో ఈ లెక్క చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మనం అన్ని అంటే ప్రాథమిక స్థాయిలో మనం చేసే ప్రాబ్లమ్స్కిను డెప్త్లోకి వెళ్తున్నప్పుడు చేసే ప్రాబ్లమ్స్కి తేడా వస్తుంది. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో డైరెక్ట్గా సూత్రాల్లో మనం వాటిని ప్రతిక్షేపించి వాటి విలువలు కట్టడమే కాబట్టి మనకి ఎక్కడ ఇబ్బంది మనం పడం. కానీ ఇవి అలా కాదు, ఆకారాల యొక్క సమ్మేళనం చేసి రకరకాల ఆకారాల యొక్క మిక్స్చర్ అంటే మిశ్రమాన్ని ఇచ్చి ఫలితంగా ఏర్పడ్డ ఆకారం యొక్క వైశాల్యం కట్టమంటే మనకి ఇలాంటి బాధలే వస్తాయి. అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా మన ఇళ్ల స్థలాలు కొనడం అమ్మకాల్లో జరిగే సర్వేయర్ కొలతలతో ఏర్పడ్డ స్థలాల వైశాల్యాలు ఈ విధంగానే కడతారు. కాబట్టి ఇది మన నిత్య జీవితంలో కూడా అవసరమైన విషయమే. అలాగే మన పాఠ్యాంశాల్లో 8th క్లాస్లో అంటే 8వ తరగతిలో కూడా మనకి ఇచ్చిన విషయం ఇది. కాబట్టి వీటిని కట్టడం మనం నేర్చుకోవాలి. కాబట్టి డిఎస్సిలో కూడా ఇలాంటి చిన్న లెక్క ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా మనం ఒకసారి శ్రద్ధ పెట్టడం తప్పలేదు. కాబట్టి ఒక్కసారి దీని విషయం చూడండి. ఈ త్రిభుజ వైశాల్యం, ఈ త్రిభుజ వైశాల్యం, అలాగే ఈ సమలంబ చతుర్భుజ వైశాల్యం, అలాగే ఈ త్రిభుజ వైశాల్యం అంతా కలిపితే మనకి ఎంత వచ్చింది 7000 చదరపు మీటర్లు వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఇదే ఫలిత వైశాల్యం. ఇది మనకు ఇప్పుడు ఇచ్చిన సమస్య. అయితే ఇది కొంచెం విలక్షణమైంది. ఇప్పుడు మనం ఇలాంటి సర్వేయర్ ప్రాబ్లమ్స్లోంచి ఇంకోలాంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఇలాంటి కొత్త రకమైన లెక్కలు అనేవి కొంచెం SGT రాసే విద్యార్థులను ఏమైనా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి మరొకసారి మరొక లెక్కతో క్లారిఫై చేస్తాను. దీని తర్వాత ఇలాంటి లెక్కలు ఏవచ్చినా సరే మ్యాక్సిమం మీకు చేయడానికి ఒక ఆధారం దొరుకుతుంది. అయితే ఏంటి లెక్క ఏంటో చూద్దాం. మళ్ళీ సర్వేయర్ ప్రాబ్లమే. ఏంటది ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇచ్చాడు P నుండి S వరకు నిలువుగా, P నుండి S వరకు కొన్ని దూరాలు ఇచ్చాడు. 30 మీటర్లు, 70 మీటర్లు, 110 మీటర్లు, 160 మీటర్లు, 200 మీటర్లు. ఈ అలాగే ఇటువైపు నుంచి కుడివైపుకి ఆ పలానా 40 మీటర్లు, పలానా 60 మీటర్లు, అలాగే ఇటువైపు 25 మీటర్లు, 25 మీటర్లు, ఈ విధంగా మనకి ఇచ్చాడు కొన్ని కొలతలు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఏం అడిగాడంటే ఈ ఫలితంగా ఏర్పడిన ఈ క్షేత్రం యొక్క ఈ కొలతలతో ఏర్పడ్డ క్షేత్ర వైశాల్యం అంటే ఈ కొలతలతో ఏర్పడిన క్షేత్రం యొక్క వైశాల్యం మనం కట్టాలి. అంటే వైశాల్యం కట్టాలంటే మనకి ఇప్పుడు ఏం కావాలి, దాని యొక్క కొలతలతో ఉన్న ఆకారం ముందు కావాలి. ఇది మనకి ఇచ్చింది కొలతలా ఆకారమా? కొలతలు మాత్రమే. అంటే సర్వేయర్ లెక్కలు ఈ విధంగానే వేస్తారు. కాబట్టి కొలతలు ఈ విధంగా ఇచ్చాడు. దీంతో మనం ఆకారాన్ని ముందు నిర్మించి అందులో వచ్చే ఆకారాలు అంటే అందులోని ఈ ఫలితంగా ఏర్పడే ఆకారంలో ఏంటేంటి ఉన్నాయి, త్రిభుజాలు ఉన్నాయో చతుర్భుజాలు ఉన్నాయి, అదే చతురస్రాలు ఉన్నాయో ఏమున్నాయో తెలియాలిగా. అవన్నీ తెలుసుకున్న తర్వాత లెక్కన చేయబోతున్నాం. సరేనా? కాబట్టి ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తున్నాం. చూడండి, ఇందులో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మొదట ఆకారాన్ని నిర్మించడం. ఆ ఆకారాన్ని నిర్మించడంలో మనకి ముందు ఎట్నుంచి స్టార్ట్ చేయాలి లెక్కని. ఇక్కడ P నుండి S వరకు అన్నాడు కాబట్టి ఆ P నుండి S వరకు వచ్చే రేఖని ముందు గీసేద్దాం. ఏంటది? ఇక చూడండి, తిన్నగా నెట్ట నిలువు గీతను ఒకదాన్ని గీస్తున్నాను నేను ఇక్కడ. ఒకసారి చూడండి.
ఈ విధంగా మనకు పి నుండి ఎస్ వరకు ఒక రేఖ. దీని ప్రారంభ బిందువు ఎవరు? పి. చివరి బిందువు ఎవరు? ఎస్. ఈ పి నుండి ఎస్ వరకు గల దూరాల్లోని మనకి ఇక్కడ కొన్ని మొత్తం దూరం ఇవ్వకుండా ఒక్కొక్క బిందువు వరకు ఉండే దూరాలను విభజించాడు. ఎలాగా? పి నుండి ఎస్ వరకు, పి నుండి ఇక్కడ నేనేదో బిందువులు పెడుతున్నాను, మనకి ఏదో ఉండాలి కదా అంచనా, కాబట్టి ఏ, బి, సి, డి అని పెట్టాను. కాబట్టి మనకి పి పైన పి నుండి ఎస్ వరకు ఒక నిట్ట నిలువు గీతను గీసుకుంటే అక్కడ మధ్యలో ఒక బిందువు ఏ, బి, సి, డి వరకు ఉండే దూరాలు ముందు లెక్కేసుకుందాం. వాటిని బట్టి ఒక్కొక్క దూరాన్ని విడమర్చి రాసుకుందాం. విడమర్చి రాసుకున్న తర్వాత అన్నీ మనకి ఈజీ అయిపోతాయి. కాబట్టి ఒకసారి చూడండి ఏంటి ఆ బిందువులు. ఏ, ఇక్కడెక్కడో బి, ఇక నేను రాస్తున్నాను ఏ, బి, అలాగే ఇక్కడెక్కడో ఇంకా సి, సి, ఇక్కడ మరి కొంచెం పైకి అంటే 110 నుంచి 160 అంటే మరో 50 మీటర్ల పైకి డి. ఇది మనం మొట్టమొదటి చేసుకోవాల్సిన పని. చేసుకున్న తర్వాత మొట్టమొదట నిలువుగా ఉన్న దూరాలను రాసుకోవాలి. అసలు పి నుండి ఏ వరకు గల దూరం ఎంత అంటే ఎంత ఇచ్చాడు? మీటర్లలో. అన్ని ఏంటంటే మీటర్లో ఇచ్చినట్టు లెక్క, మనం ఇక్కడ ప్లేస్ చాలక రాయలేదు అంటే కనిపించాలి కాబట్టి. మరొకసారి చెప్తున్నాను, పి నుండి ఏ వరకు గల దూరం ఎంత? 30 మీటర్లు. కాబట్టి ఇక చూడండి ఇక్కడ ఎంత? 30 మీటర్లు రాశాను. అంటే పి నుండి ఏ వరకు గల దూరం 30 మీటర్లను రాశాను. ఇగో పి నుండి ఏ వరకు. తర్వాత ఇదే పి నుండి బి వరకు గల దూరం ఎంత ఇచ్చాము? 70 మీటర్లు ఇచ్చాము. మరొకసారి పి నుండి బి వరకు గల మొత్తం దూరం ఎంత? 70 మీటర్లు. అంటే పి నుండి బి వరకు గల మొత్తం దూరం ఎంత? 70 మీటర్లు. పి నుండి బి వరకు మొత్తం దూరం 70 మీటర్లు అయితే ఏ నుండి బి వరకు గల దూరం ఎంత అవ్వాలి? ఇగో చూడండి, పి నుండి బి వరకు ఎంత? 70. మరి పి నుండి ఏ వరకు ఎంత? 30. ఆ మిగిలింది ఎంత అవుతుంది? 40. అంతేనే కాదా? ఎందుకంటే మొత్తం 70, ఆల్రెడీ 30 ఉంది. ఇంక ఈ ఏ బిల మధ్య ఎంత ఉండాలి అయితే? 40. సో కాబట్టి ఇక్కడంత 40 మీటర్లు. ఓకే, ఇది బి. దీని తర్వాత నెక్స్ట్ పి నుండి సి వరకు గల దూరం ఎంత ఇచ్చాడు? 110. పి నుండి సి వరకు గల దూరం 110. అయితే సి వరకు గల దూరం 110 ఇచ్చినప్పుడు ఒకసారి చూడండి, పి నుండి సి వరకు 110. 110లో ఆల్రెడీ ఇక్కడ ఎంత కవర్ అయిపోయింది? 30, 40 కవర్ అయిపోయి. కాబట్టి బి నుండి సి వరకు గల దూరం ఎంత అవ్వాలి? 30, 40, 70 కలిపితే 110 తీసేయండి. అంటే అర్థం ఏంటి? ఇది మొత్తం 110, ఇక్కడ వరకు 30 + 40 70. 70 తీసివేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 110లో 70 తీసివేస్తే మరొక 40. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనకి పి నుండి డి వరకు గల దూరం, పి నుండి డి వరకు గల దూరం ఎంత? 160. ఇక చూడండి ఇక్కడ 160 రాసాం. కాబట్టి 160 పి నుండి డి వరకు గల దూరం 160 అయినప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ వరకు ఎంత ఉంది? 110 ఉంది. అంతేగా? 110గా 40, 40, 30, 40. అంటే పి నుండి సి వరకు గల దూరం ఎంత? 110. పి నుండి డి వరకు గల దూరం 160. అంటే ఈ రెండు సిడీల మధ్య దూరం ఎంత ఉంటుంది? 160 - 110 అంటే ఎంత అవ్వాలి? 50. అంతేగా? 50. అలాగే ఇక్కడ పి నుండి డి వరకు గల దూరం 160. అలాగే పి నుండి టోటల్ చివర ఎస్ వరకు గల దూరం, ఎస్ ఇగో ఇక్కడ ఎస్ వరకు గల దూరం 200. పి నుండి ఇక్కడ డి వరకు గల దూరం 160. మరి ఇక్కడికి ఈ మధ్య దూరం అంటే ఎస్ డిల మధ్య దూరం ఎంత అవ్వాలి? 200 - 160. 200 - 160 అంటే ఎంత అవ్వాలి? 40. ఇది మొట్టమొదటి మనం దూరాలను విభజన చేసుకునే పద్ధతి. అంటే మనకి నిలువునా ఉన్న రేఖ వెంబడి దూరాలు ఏ విధంగా సర్దుబాటు చేసామో గీశాను. మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాలా జాగ్రత్తగా గమనించాలి అందరూ. లేనప్పుడు ఈ లెక్కలు తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఎస్జిటి రాసేవాళ్ళు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఇంకా కష్టమైపోవచ్చు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, మనం ఇక్కడ పి నుండి ఏ వరకు గల దూరం 30, పి నుండి బి వరకు గల దూరం 70. కాబట్టి ఈ ఏబిల మధ్య దూరం మొత్తం 70లోంచి 30 తీసివేయగా 40. అలాగే పి నుండి బి వరకు గల దూరం 70, పి నుంచి సి వరకు గల దూరం 110. కాబట్టి బీసీల మధ్య దూరం ఎంత అవుతుంది? 110 - 70 అదెంత? మళ్ళీ 40. మళ్ళీ పి నుంచి సి వరకు గల దూరం 110, పి నుండి డి వరకు గల దూరం 160. అప్పుడు డీసీల మధ్య దూరం 160 - 110. ఎందుకు? మొత్తం 160, ఇక్కడ వరకు 110 అంటే వీటి రెండింటి మధ్య 50. అలాగే దాని తర్వాత ఫైనల్ గా పి నుండి
ఎస్ వరకు గల దూరం 200, అలాగే పి నుండి డి వరకు గల దూరం 160. అంటే దాని అర్థం ఏంటి, ఎస్డీల మధ్య దూరం మొత్తం దూరంలోంచి 160 తీసేయాలి. అంటే ఎంత అయింది మనకి 40. ఈ విధంగా ముందు ఇచ్చిన దూరాన్ని ముక్కలు చేసుకుని, అంటే దాని పార్ట్లుగా విభజించుకుని మనకి కావలసిన ఫిగర్కి అనుకూలంగా మార్చుకున్నాం. అంటే మనకు కావాల్సిన ఫిగర్లు అనేవి ఒక్కొక్క దాని యొక్క పొడవులు తెలియాలి కదా, కాబట్టి వేరువేరుగా పొడవులను విభజన చేసుకుని ఉంచాం. దీని తర్వాత నెక్స్ట్ మనం చేయబోయే అంశం ఏంటంటే, ఇక్కడ ఎడమవైపుకి కుడివైపుకి కూడా కొన్ని కొలతలు ఇచ్చాడు. మరి వాటిని కూడా పట్టించుకోవాలి కదా. వాటిని పట్టించుకోవాలంటే మరి ఏం లేదు, కొంచెం చూద్దాం. ఇప్పుడు మనకి ఇదేంటి ఏ. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక ఏబిసిలు ఇటువైపు రాస్తున్నాను, అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. అలాగే ఇటువైపు సి రాస్తున్నాను, అలాగే డి. ఇప్పుడు ఇటువైపు మనం గీయబోతున్నాం. క్యూకి 40 మీటర్లు అన్నాడు, అంటే ముందు 40 మీటర్లు గీయాలి. 40 మీటర్లు, ఇది ఒక 40 మీటర్లు అనుకుందాం. ఎంత, క్యూ వరకు ఎంత ఉంది, 40 మీటర్లు. ఇదేంటి, లంబాన్ని గీయాలి. అంటే తిన్నగా ఉన్న రేఖకి కుడివైపు తిప్పితే లంబంగా తిరిగింది అని అర్థం. కాబట్టి లంబరేఖ ఎంత అవుతుంది, 40 మీటర్లు. అలాగే నెక్స్ట్ సి నుండి ఆర్ వరకు, అంటే సి అంటే మనం ఇక్కడ ఏబిసిడీలు మనం పెట్టుకున్నాం మన సౌలభ్యం కోసం. అయితే సి నుండి ఆర్ వరకు ఎన్ని మీటర్లు, 60 మీటర్లు. 60 అంటే సి అనేది ఎక్కడుంది, ఇక్కడ నుండి ఎంత, 60 మీటర్లు. ఇగో చూడండి. అయితే సర్వసాధారణంగా మనకి 60 ఇది లంబరేఖ అవుతుంది. అలాగే 40 కంటే 60 అనేది ఎక్కువే కాబట్టి కొంత ముందుకు గీసాం. ఇదేంటిది ఆర్. దాని తర్వాత ఈ 60 మీటర్లు అయిపోయిన తర్వాత పైన ఇంకేమైనా విభజనలు ఇచ్చాడా, కుడివైపుకి ఇంకేమి ఇవ్వలేదు. కాబట్టి మనం ఈ రేఖల యొక్క అంచు బిందువులన్నింటినీ కలుపుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇలాగా, అలాగే ఇలా ఇంకొకటి సెపరేట్గా ఈ విధంగా వస్తుంది. ఇగో అందరూ గమనించాలి. అంటే ఫిగర్ని ముందు ఎవరైతే ఈ చిత్రాన్ని గీయలేరో ఈ లెక్క చేయలేరు. ఇంకా ఈ లెక్క చేయడం కష్టమైపోతుంది వాళ్ళకి. కాబట్టి లెక్క చేయాలంటే కంపల్సరీగా ఫిగర్ గీయడం రావాలి. ఫిగర్ దగ్గర తప్పు వచ్చింది అంటే లెక్క తప్పు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా లెక్క వస్తుంది. ఈ విధంగా మనం గీస్తున్నాం. ఇది మనకు కుడివైపు వచ్చిన ఫిగర్. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి, ఒక త్రిభుజం, ఇంకొక త్రిభుజం, అలాగే ఒక 2 సమాంతర భుజాలతో ఒక ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం వచ్చాయి. ఇప్పుడు ఎడం పక్కకి రండి. ఎడం పక్క ఏంటి, ఇక్కడ బి నుండి ఎల్కి 25 మీటర్లు. బి నుండి ఇక్కడ చూడండి, బి అనేది చూడండి, ఇక్కడ బి నుండి ఎల్కు ఎంత, 25. ఇదంతా 25 మీటర్లు అనుకుందాం. చూడండి 25. ఇది ఒక లంబరేఖ. ఇదంతా ఒక లంబరేఖ. ఓకే, ఈ లంబరేఖ పొడవు ఎటువైపు, ఎల్ వైపునకు. ఎల్ వైపునకు ఎన్ని మీటర్లు, 25 మీటర్లు. ఇది చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ డి నుండి టీకి 25 మీటర్లు. డి అంటే ఇక్కడ ఎక్కడుంది, చూడండి, ఇక్కడ బి కదా, బి నుండి గీసాం కాబట్టి ఇక్కడ బి ఇటువైపు పెడుతున్నాను. అలాగే ఇక్కడ కూడా ఏంటి, డి నుండి మళ్ళీ ఎంత, టీ వైపుకి. డి నుండి టీ వైపుకి కూడా ఎంత, 25 మీటర్లే. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఈ 2 దూరాలు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. అయిపోయింది. మరి ఇంక మనకేం వేరే కొలతలు ఇవ్వలేదు కదా ఎడం పక్క. కాబట్టి ఈ రేఖాఖండాలన్నిటి యొక్క అంచె బిందువుల్ని కలిపేస్తే ఏమవుతుందో చూద్దాం. కలిపితే ఫైనల్గా ఫిగర్ ఇది వచ్చింది. ఇది మనకి ఫైనల్గా వచ్చిన ఫిగర్. కాబట్టి మనకి ఏంటి ఉన్నాయో మనం ముందు లెక్క చూసుకుందాం. మరొకసారి చూద్దాం. ఏంటంటే ముందు దూరాల్ని నిలువున వేరుపరుచుకున్నాం. అలాగే ఇక్కడ కుడివైపుకి ఎంతెంత పొడవులు అయితే వాడు చెప్పాడో అంతంత పొడవులకు వాటిని గీసాం. ఎడం వైపు కూడా ఎంతెంత పొడవులు చెప్పాడు, అయితే 2 పొడవులు సమానంగానే చెప్పాడు ఇక్కడ. అంటే బి నుంచి ఎల్ వైపుకు, డి నుంచి టీ వైపుకు ఏబిసిడీలు అనే బిందువులు మనం పెట్టుకున్నాం మన సౌలభ్యం కోసం. ఇప్పుడు ఫలిత క్షేత్రం ఇది. కాబట్టి ఈ సర్వేయర్ కొలతల ప్రకారం ఏర్పడ్డ ఫలిత క్షేత్రం ఏంటంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ బిట్.
అంటే ఈ భూస్థలం యొక్క వైశాల్యం మనకు కట్టాలి. అన్ని మీటర్లలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి కొలతలు ఏంటంటే ఇది 40 మీటర్లు, ఈ పొడవెంత 60 మీటర్లు, ఇది 25 మీటర్లు, ఇది 25 మీటర్లు, 25 మీటర్లు. ఈ కొలతల ప్రకారం ముందు పార్టీషన్ల వైజ్ మనం విడదీసుకోవాలి. ఏ ఆకారాల యొక్క సమ్మేళనం ఏదో చూసుకోవాలి. ఏ ఆకారాల యొక్క సమ్మేళనం, దాన్ని బట్టి మనం వైశాల్యం కట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మొట్టమొదటి ఎడం వైపు చూద్దాం. ఎడం వైపుకి ఏం చేయొచ్చు? ఫస్ట్ ఎడం వైపు నుండి మనకి వైశాల్యం కట్టాలంటే ఎడం వైపు ఉండే ఫిగర్ ఏంటో తెలియాలి. జాగ్రత్తగా చూడండి. ఎత్తు ఇటువైపు ఒకవేళ మొత్తం ఎడం వైపు ఉండే ఫిగర్ అంతా ఒకటి అనుకుందాం. అంటే ఏంటి? చతుర్భుజం PLTS అనుకుంటే ఇలా ఉందా లేదా? జాగ్రత్తగా చూడండి, ఇలా ఉందా? ఎడం వైపు ఉన్న పార్ట్ అంతా కలిపితే, ఎడం వైపు ఉండే పార్ట్ అంతా కలిపితే ఇలా ఉందా లేదా? ఇలా ఉంది. అయితే మనం జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లంబం, ఇక్కడ లంబం అంటే ఎత్తు ఇక్కడ ఎలా ఉంది? ఒకటే ఉంది. ఇక్కడ ఒకలాగే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు రేఖలు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. ఈ రెండు రేఖలు ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. చూడండి, ఈ నిలువు రేఖలు రెండు సమాంతరం. ఈ నిలువు రేఖలు రెండు సమాంతరం అయినప్పుడు ఇది దేని సూచిస్తుంది? రెండు ఎదుటి భుజాలు సమాంతరమైన ఒక చతుర్భుజాన్ని ఏమని పిలుస్తాం? సమలంబ చతుర్భుజం అని పిలుస్తాం. మరొకసారి చెప్తున్నాను. ఈ ఎదుటి భుజాలు రెండు, ఇక చూడండి, ఇది చెరిపేస్తున్నాను, ఇక ఇది చెరిపేస్తున్నాను. ఇవి రెండు, ఇది ఒక చతుర్భుజమేనా కాదా? ఇది చతుర్భుజమే. ఈ చతుర్భుజంలో ఓకే రెండు ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నాయి. ఇక ఇది సమాంతరముగా ఉన్నాయి. అప్పుడు ఒక జత ఎదుటి భుజాలు సమాంతరముగా కలిగిన చతుర్భుజాన్ని సమలంబ చతుర్భుజం అంటాం. ఇది మనం ఎక్కడ స్టార్టింగ్ బేసిక్స్ లో నేర్చుకున్నాం గతంలో. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఇది సమలంబ చతుర్భుజం అన్నమాట. మనకిచ్చింది ఏంటి? సమలంబ చతుర్భుజం. కాబట్టి ఈ సమలంబ చతుర్భుజ వైశాల్యం మనకు కావాలి. సమలంబ చతుర్భుజ వైశాల్యం కట్టాలంటే ఏ విధంగా కడతారు అంటే ఇంకేం లేదు దాంట్లోనే. సమలంబ చతుర్భుజ వైశాల్యం కట్టడానికి ఉండే హింట్ అల్లా ఒకటే. ఎలా కట్టాలి? ఇప్పుడు మనకి వాటి యొక్క సమాంతర భుజాల కొలతలు తెలియాలి. సమాంతర భుజాల కొలతలు ఏంటంటే ఈ రెండు సమాంతర భుజాలు. ఈ సమాంతర భుజం, ఈ భుజం ఏంటవుతుంది? PSAగా. చూడండి, ఇది PS. మొత్తం ఇక్కడి నుంచి మొదటి నుంచి చివరి వరకు మనం మొత్తం పొడవు ఎంత ఇచ్చాము? ఇక్కడ 200 ఇచ్చాం, అంతేగా? మొత్తం పొడవు 200. మొత్తం పొడవు 200 ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి LT అంటే ఇది LT. ఇప్పుడు LT యొక్క పొడవు ఎంతో కావాలి. LT యొక్క పొడవు అంటే ఒక్కసారి చూడండి, ఈ మధ్యలో ఇది ఇలాగా, ఇది 25 అన్నాం, ఇది 25 అన్నాం, ఈ రెండు లంబాలన్నాం. అప్పుడు మనకి ఈ మధ్యలో ఏర్పడేది దీర్ఘచతురస్రమేగా. ఈ మధ్యలో ఏర్పడిన పటం ఏంటి? దీర్ఘచతురస్రమేగా. అంటే ఇది ఒక ట్రెపీజియం. పెద్దదంతా అంటే PLTS అనే పెద్ద పటం ట్రెపీజియం. దాంట్లో రెండు లంబరేఖలను ఇలా గీయడం వల్ల ఈ మధ్యలో ఏర్పడింది ఏంటైపోయింది? దీర్ఘచతురస్రం అయిపోయింది. ఎందుకంటే ఈ లంబ కోణాలతో ఏర్పడ్డాయి, మిగతా రెండు కూడా లంబ కోణాలే ఉంటాయి కాబట్టి. అంటే మనకి ఏది? ఇది దీర్ఘచతురస్రం. ఏది? PBDT అంటే LBDT అనేది ఏమవుతుంది? దీర్ఘచతురస్రం. కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క ధర్మం ఏంటి? ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి. అందుచేత నేను అందరికీ చెప్పేది ఏంటంటే మై ఫ్రెండ్స్, ఇక్కడ మనం కేవలం ఫార్ములాస్ లేకపోతే అంటే ఫార్ములాస్ని లేదా సూత్రాల్ని బట్టి కొట్టడం ఏమి రాదు. ఆకారాల పట్ల అవగాహన పూర్తిగా ఉండాలి. ఇదేంటిది? ఇది మొత్తం అయితే ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం. కానీ ఈ ఒక్క పటం ఏమవుతుంది? దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం యొక్క ఎదుటి భుజాల ధర్మం ఏంటి? సమానం. ఏంటది? ఎదుటి భుజాలు ఎలా ఉంటాయి? సమానం. కాబట్టి ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రం ఇక ఇది చూడండి, ఇదేగా. అంటే ఈ భుజం ఎంత ఉంటుందో, అంటే ఈ పొడవు ఎంత ఉంటుందో, BD పొడవు ఎంత ఉంటుందో LT పొడవు ఎంత ఉంటుంది. BD పొడవు ఎంత? ఇగో BD పొడవు ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ B నుండి C వరకు 40, C నుండి D వరకు 50. అంటే మొత్తం కలిపితే ఎంత? 90. అంటే ఈ మధ్య చూడండి, ఈ మొత్తం 200 అయితే ఇది ఎంత అయింది? 90. ఇది 90 అంటే దీని ఎదుటి భుజం కూడా ఎంత ఉండాలి? 90. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో దీని విలువ ఎంత? 90. అలాగే ఈ భుజం పొడవు ఎంత? మొత్తం 200. అలాగే ట్రెపీజియం యొక్క ఎత్తేగా ఇది. సమాంతర భుజాల మధ్య దూరాన్ని ఎత్తు అని పిలుస్తాం. కాబట్టి మనకి ఫైనల్ గా ఏమిచ్చాడు? ఇక్కడ మనకు తేలింది ఏంటంటే ఈ పెద్ద ట్రెపీజియం లేదా పెద్ద సమలంబ చతుర్భుజంలో ఈ విధంగా ఇచ్చాడు. కాబట్టి ఈ మొత్తంలో ఈ ఎత్తు అనేది ఎంత? 25 మీటర్లు వాడే ఇచ్చాడు.
అలాగే ఈ రెండు సమాంతర భుజాల కొలతలు, ఆ పెద్ద భుజం ఎంత, ఇగో ఈ మొత్తం పొడవు 200. అలాగే ఈ కొలత ఎంత, మనం ఇప్పుడే కట్టాం 90, కాబట్టి 90 మీటర్లు. కాబట్టి మనకి ఇక్కడ ఈ సమలంబ చతుర్భుజంలో వైశాల్యం కట్టడానికి తగిన కొలతలన్నీ ఇచ్చినట్టేనా లేదా, ఇచ్చినట్టేగా. కాబట్టి మనకి ఇక్కడ ఇది 200, ఇది 90, వాటి మధ్య ఎత్తు ట్రెపీజియం యొక్క ఎత్తు, ఈ ట్రెపీజియం ఇలా తిరిగేస్తే ఇది ఎత్తేగా. కాబట్టి సమాంతర భుజాల కొలతలు 290, మరియు వాటి మధ్య ఆ ట్రెపీజియం యొక్క ఎత్తు 25 మీటర్లు అయిన దాని యొక్క వైశాల్యము. కాబట్టి మనం ఈ ఫిగర్ లో మొట్టమొదటి కట్టాల్సింది ఏంటంటే, మొట్టమొదటి సొల్యూషన్ లో రాయవలసింది ఒకసారి చూడండి, ఇలా రాస్తున్నాను. ఏంటంటే ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యం, ట్రెపీజియం పేరేంటి, PLTS, ఈ ట్రెపీజియం. కాబట్టి సమలంబ చతుర్భుజం ట్రెపీజియం అని రాస్తున్నాను. ట్రెపీజియం PLTS వైశాల్యము. PLTS వైశాల్యం ఎంత అయింది ఇక్కడ మనకి, అంటే h/2 × a + b, ఎత్తు/2 × సమాంతర భుజాల మొత్తము. హెచ్ అంటే ఇక్కడ ఎంత అండి, 25, ఇప్పుడే చెప్పాను నేను. అంటే మనకి ఎప్పుడు ఫిగర్ వేసి చూపెట్టాను, 25/2 ఇంటూ సమాంతర భుజాల్లో కొలతల్లో ఇది LT ఎంత చెప్పాము, 90. అలాగే ఇది మొత్తం ఎంత 200, అంటే 90 + 200, అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది, 25 × 290. 290/2, 2 అంతలు 145 పోతుంది. కాబట్టి 145. 25 145తో గుణిస్తే 25 125 12, 25 112, 112 అంటే 11. అలాగే 25 25 + 11 36, అంటే 3625 చదరపు మీటర్లు. మళ్ళీ 3625 చదరపు మీటర్లు. మనం ఎంతవరకు ఏంటి కట్టాం, ఎడమ వైపున్న సమలంబ చతుర్భుజాకార వైశాల్యం కట్టాం. ఈ గీతకి లేదా ఈ రేఖకి ఎడమ వైపున గల సమలంబ చతుర్భుజాకార వైశాల్యాన్ని కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఎటువైపు రావాలి, కుడివైపు. కుడివైపు ఏంటేంటి ఉన్నాయి చూడండి, ఒక త్రిభుజం, మరొక త్రిభుజం, మళ్ళీ ఇక్కడ ఒక సమలంబ చతుర్భుజం. సరే, ఇప్పుడు త్రిభుజాన్ని చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కట్టబోయేది ఏంటి, త్రిభుజం. ఏ త్రిభుజం ఇక్కడ ఒకసారి చూడండి, పేరు ఇలాగా, ఇక ఇలా ఏంటిది, SC. ఇక్కడ మనకేంటి SCR, అంతేగా. ఇక్కడ Q, ఇక్కడ R, కాబట్టి SCR. కాబట్టి నెక్స్ట్ కట్టబోతుంది ఏంటి మనకు, ఇక్కడ ట్రయాంగిల్ SCR వైశాల్యము. ట్రయాంగిల్, ఇక లేకపోతే గీతకి ఇస్తున్నాను, ట్రయాంగిల్ SCR వైశాల్యము. ట్రయాంగిల్ SCR వైశాల్యం అంటే అసలు ఆ త్రిభుజం ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. చూడండి, ట్రయాంగిల్ SCR, ఇది లంబకోణం. మనకి ఇవన్నీ లంబకోణాలు ఏంటండి, ఇంకా చూడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ లంబకోణాలే కాబట్టి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి SCR, ఇందులో భూమి విలువ ఎంత ఇచ్చాడు, 60 వాడే ఇచ్చాడు. అలాగే ఎత్తు ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, ఇది ఇక్కడ నుంచి C నుంచి D వరకు 50, D నుంచి S వరకు 40, కాబట్టి మొత్తం 40 + 50 90. కాబట్టి దీని యొక్క వైశాల్యం, ఇది భూమి, ఇది ఎత్తు, కాబట్టి ఏమవుతుంది, 1/2 × భూమి అంటే 60. ఇక చూడండి దీని యొక్క వైశాల్యం 1/2 × భూమి 60 × ఎత్తు 90. కాబట్టి మనకి దీని యొక్క వైశాల్యం ఫైనల్ గా ఎంత అవుతుంది, 2 30ల, అంటే 30 × 90 అంటే ఎంత, 2700 చదరపు మీటర్లు. ఓకే, ఈ భాగం కూడా తేలిపోయింది. దాని తర్వాత ఎవరి వరకు రావాలి, ఈ ఆకారానికి రావాలి. ఇక ఒక్కసారి చూడండి, ఈ ఆకారం వేస్తున్నాను, అదేంటది సమలంబ చతుర్భుజం అంటున్నాను. ఎందుకు, ఈ రేఖకి 2 లంబంగా ఉన్నాయి, అంటే ఈ 2 రేఖలు ఎలా ఉన్నాయి, AQCRలు సమాంతరంగా ఉన్నాయి. ఇక చూడండి, ఇగో ఇదేంటి, ఎత్తు ఎంత ఇచ్చినట్టు మనకి. సరే, ఈ సమాంతర రేఖల పొడవు మనం చూడండి 60, ఇదెంత 40. చూడండి, ఇది సమలంబ చతుర్భుజం అయిందా లేదా, ఎందుకు, ఈ 2 సమాంతరాలు. అలాగే సమాంతర భుజాల పొడవులు 60 40 ఇచ్చినట్టే. అలాగే మనకి ఇక్కడ ACల మధ్య దూరం కావాలి, అదే ఎత్తు. ఎత్తు ఎంత అవుతున్నది ఇక్కడ A నుండి B వరకు 40, B నుండి C వరకు 40, అంటే మొత్తం ఈ BC A నుండి C వరకు ఎంత, 40 + 40 80.
కాబట్టి ఇందులో ఈ సమలంబ చతుర్భుజం యొక్క ఎత్తు ఎంత 80, అలాగే సమాంతర భుజాల కొలతలు 60, 40. అంటే మనకి దీని యొక్క వైశాల్యం ఎంత అవ్వాలి అంటే చూడండి రాస్తున్నాను. ఇక చూడండి ట్రెపీజియం, మళ్ళీ సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం కాబట్టి సమలంబ చతుర్భుజం యొక్క ట్రెపీజియం ఏంటి ఇక్కడ? ట్రెపీజియం అంటే ఏంటి ఇక్కడ? ఏక్యూఆర్సి ట్రెపీజియం అని అర్థం. అంటే ఇప్పుడు ఏక్యూఆర్సి ట్రెపీజియం వైశాల్యం ఇప్పుడు ఈక్వల్ టు ఏమవుతున్నది మనకి ఇక్కడ? ఇదివరకు చెప్పినట్లు వాటి మధ్య ఎత్తు ఎంత? 80 మీటర్లు. ఇప్పుడే చెప్పాం 80 మీటర్ ఎత్తు బై 2 ఇంటూ వాటి యొక్క సమాంతర భుజాల కొలతలు ఎంత చెప్పాం? 60 ప్లస్ 40. అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 40 బై 2 ఇంటూ 100 అంటే ఎంత? 20. కాబట్టి ఎంత రావాలి ఇక్కడ మనకి? ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యం మనకు రావాల్సింది ఎంత అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యం రావాల్సింది ఎంత? 60 ప్లస్ 40 ఇంటూ 80 బై 2. ఓకే, లేదా ఇంకా మరొకసారి చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి 2 40లు ఎంత? ఇది 40 ఇంటూ 100 అంటే 60 ప్లస్ 40 అంటే ఎంత అవ్వాలి ఇక్కడ? 4000 చదరపు మీటర్లు. 4000 చదరపు మీటర్లు. ఇదేంటి మనకి ట్రెపీజియం వైశాల్యం. చివరిగా ఏంటుంది ఇక్కడ మనకి? ఏపీక్యూ త్రిభుజ వైశాల్యం. ఓకే, ట్రయాంగిల్ అంటే త్రిభుజం ఏపీక్యూ వైశాల్యం. త్రిభుజం ఏపీక్యూ వైశాల్యం ఎంత అవుతుందండి? మన త్రిభుజం ఏపీక్యూ అంటే ఇక్కడ ఏ విధంగా ఉందో ముందు చూద్దాం. ఇక చూడండి ఫైనల్ గా ఏర్పడింది ఇదిగా. ఇక్కడ లంబకోణం, ఇక్కడ ఇదంతా 40, ఇక్కడ ఇదంతా 30. ఇదేంటి? ఒకదాని భూమి అనుకుంటే ఇంకో దాన్ని ఎత్తు అనుకోవచ్చు. దేన్ని ఏదనుకో సపోజ్ 40 భూమి అనుకుంటే 30 ఎంత అయింది? ఎత్తు అయింది. ఇగో చివరి ముక్కని నేను ఇప్పుడు పెట్టాను. ఇది అంటే 40, 30 అంటే 40 ఇది 30 అయినప్పుడు భూమి 40 గాను ఎత్తు 30 గాను తీసుకుంటే దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 1/2 ఇంటూ భూమి 40 ఎత్తు 30. అలాగే అనుకోవాల్సిన లేదు, భూమి 30 ఎత్తు 40 అని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. సో కాబట్టి 2 ఎత్తులు 20లు కాబట్టి ఇది ఎంత అవుతుంది? 600 చదరపు మీటర్లు. 20, 30లు. ఇవి మనకి పార్ట్లుగా మనం విభజించిన ఈ మొత్తం క్షేత్రం యొక్క విడివిడిగా కనుక్కున్న వైశాల్యాలు. అంటే వివిధ భాగాలుగా మనం కనుక్కున్న వైశాల్యాలు అంటే ఏంటి? ఇటుపక్క ఎడం పక్క మొత్తం సమలంబ చతుర్భుజ వైశాల్యం 3625 చదరపు మీటర్లు. అలాగే కుడిపక్కకు వస్తే మొదటి త్రిభుజం ఎస్సీఆర్ యొక్క వైశాల్యం చూడండి. ఎస్సీఆర్ యొక్క వైశాల్యం 2700 చదరపు మీటర్లు. అలాగే ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం ఏక్యూఆర్సి యొక్క వైశాల్యం మనకి 4000 చదరపు మీటర్లు. అలాగే చివరిగా ట్రయాంగిల్ ఏపీక్యూ అంటే త్రిభుజం ఏపీక్యూ యొక్క వైశాల్యం మనకి 600 చదరపు మీటర్లు. ఇది మనకేంటి? ఇది మనకి ఏమొస్తుందంటే మొత్తం ఈ ఒక్కొక్క వైశాల్యాలు పార్ట్లుగా వేడి చేసాం. ఇప్పుడు మనకి మొత్తం ఈ క్షేత్రం యొక్క వైశాల్యం అంటే అర్థం ఏంటి? ఏవైతే విడివిడిగా ఈ భాగాలు 4తో ఒక వైశాల్యం కట్టామో వాటన్నిటి యొక్క మొత్తము. సో కాబట్టి వాటన్నిటి యొక్క మొత్తం మనం ఇక్కడ రాస్తున్నాను. ఏంటది? ఫలిత క్షేత్ర వైశాల్యం. ఫలిత క్షేత్ర వైశాల్యం ఈక్వల్ టు ఏంటంటే మనం కనుక్కున్నాం చూడండి. ట్రెపీజియం పిఎల్టిఎస్ వైశాల్యం, ట్రెపీజియం పిఎల్టిఎస్ వైశాల్యం ప్లస్ నెక్స్ట్ ఎవరు? ట్రయాంగిల్ ఎస్సీఆర్ వైశాల్యం, ఆర్ వైశాల్యం ప్లస్ ట్రయాంగిల్ ఎస్సీఆర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రెపీజియం ఏక్యూఆర్సి అంటే ఇది. అంటే మొదట ఈ ట్రెపీజియం, తర్వాత ఈ త్రిభుజం, తర్వాత ఈ ట్రెపీజియం. ట్రెపీజియం ఏది? ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం. ఇక్కడ ప్లేస్ చాలా కోణంలో ట్రెపీజియం అని రాస్తున్నాను. ట్రెపీజియం ఏంటి? ఏక్యూఆర్సి వైశాల్యం, ఏక్యూఆర్సి వైశాల్యం ప్లస్ నెక్స్ట్ ఎవరు? ట్రయాంగిల్ ఏపీక్యూ అంటే చివరిది. ట్రయాంగిల్ ఏపీక్యూ వైశాల్యం. ఇది మనకి ఫైనల్గా ఫలిత వైశాల్యం. కాబట్టి దీని విలువ మనకి ఫైనల్గా ఎంత అవుతుంది అంటే ఇక ఇక్కడ చూడండి మొదటిది ఎంత వచ్చింది? 3625.
నెక్స్ట్ ఎంత వచ్చింది చూడండి 2700 ఎస్సిఆర్ 2000 ఎంత 2700 ప్లస్ నెక్స్ట్ 600 చదరపు మీటర్లు ప్లస్ నెక్స్ట్ ట్రయాంగిల్ ఏపీక్యూ యొక్క వైశాల్యం 600 చదరపు మీటర్లు సారీ ఇది రెండవది ఎంత 4000 ప్లస్ నెక్స్ట్ది ట్రయాంగిల్ ఏపీక్యూ యొక్క వైశాల్యం 600. మరొకసారి ఎవరైనా ఎక్కువ లెక్క ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చూడండి ట్రయాంగిల్ పిఎల్టీ సారీ ట్రెపీజియం పిఎల్టీఎస్ వైశాల్యం ఇది మొత్తం అదెంత 3625 అంటే ఇది. అలాగే ట్రయాంగిల్ ఎస్సిఆర్ వైశాల్యం అంటే దీని వైశాల్యం అంటే ఇది ఎంత ఉంది 2700. అలాగే ట్రెపీజియం ఏక్యూఆర్సి ట్రెపీజియం ఏక్యూఆర్సి యొక్క వైశాల్యం 4000 చదరపు మీటర్లు అంటే దీని యొక్క వైశాల్యం. అలాగే ఫైనల్ గా ఏపీక్యూ అంటే ట్రిపిజియం ఏపీక్యూ యొక్క వైశాల్యం మనకి 600 చదరపు మీటర్లు. ఇవన్నీ కలిపితే మొత్తం ఎంత అవుతుంది అంటే ఇగో చూడండి దాని యొక్క విలువ 10,925 చదరపు మీటర్లు. కాబట్టి ఈ ఫలిత క్షేత్ర వైశాల్యాన్ని ఈ విధంగా కట్టాలి మనం. అయితే ఇలాంటి లెక్కలు మనకి కొంచెం ప్రారంభ దశలో ఉండే వాళ్ళకి కానీ ఎస్జిటి రాసే వాళ్ళు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ మనం నేర్చుకోవాలి. కొంచెం దాని మీద అవగాహన పెడితే ఎవరైనా చేసేయచ్చు. అంటే ఆకారాల పట్ల అవగాహన కావాలా కేవలం ఫార్ములాస్ మీద గ్రిప్ ఉంటే సరిపోతుందా అంటే కేవలం సూత్రాలపైన ఆధారపడే వాళ్ళు ఈ లెక్కలు చేయలేరు. అంటే ఆకారాల పట్ల అవగాహన 2-3 ఆకారాలు కలిపినప్పుడు వాటిని ఏ విధంగా దాన్ని అధ్యయనం చేయాలి అని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఈ లెక్కలు చేయగలరు. కాబట్టి మనం ఇదివరకు చేసిన బేసిక్ ఫార్ములాస్ లేదా ప్రాథమిక సూత్రాల మీద ఆధారపడి చేసిన లెక్కల మాదిరిగానే కాకుండా కొంత విశ్లేషణాత్మక జ్ఞానంతో కూడా కూడి ఇలాంటివి చేయడం అనేది మనకి డిఎస్సి పరిధిలోకి చాలా అవసరం పడుతుంటాయి. ఎందుకంటే ఎస్జిటి పరిధిలో మనకి టెక్స్ట్ బుక్ ముఖ్యంగా మన 8th క్లాస్ పాఠ్యాంశాల్లో ఈ సర్వేయర్ మోడల్కి ఒక ప్రాధాన్యత ఉంది 8th 9th క్లాసుల్లోని వాటిలోని. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ భాగాలు వస్తాయి కాబట్టి. అయితే జాగ్రత్త మీరు ఆలోచిస్తే ఇందులో పెద్ద కష్టం ఏం లేదు. ఎందుకంటే ఆకారాల విభజనే ఇక్కడ ఇంపార్టెంట్. ఆకారాలు మరియు కొలతల విభజన. వాడు కొలత ఏ విధంగా ఇచ్చాడు వాటిని ఏ విధంగా విభజించుకోవాలి, ఆ ఇచ్చిన ఆకారం మొత్తాన్ని ఎన్ని ఆకారంగా విడగొట్టుకోవాలి, వాటి యొక్క వైశాల్య సూత్రాలు అప్పుడు తెలుసుకోవాలి. వాటిని బట్టి మనం ప్రతిక్షేపించగా ఫైనల్గా ఇలాంటి వాల్యూస్ వస్తుంటాయి. ఇది మన లెక్క.